పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో బాలికతో పాటు ఆమె బంధువులపై యువకుడు అతని బంధువులు కర్రలు రాళ్లతో దాడికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో మొత్తం 11 మందికి గాయాలయ్యాయి. పిల్లకి ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ జరగగానే ఎవరో ఫోన్ చేసి ప్రేమించే అబ్బాయి ఫోన్ చేసి మా చెల్లిని ఫిరంగిపురానికి చెందిన ఓ బాలికకు ఇటీవలే పెళ్లి కుదిరింది. అయితే గ్రామంలోని ప్రకాశం పంతులు వీధికి చెందిన మణికంఠ బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఇబ్బంది పెట్టాడు. దీనిపై మాట్లాడుకునేందుకు రెండు కుటుంబాల వారు సమావేశమయ్యారు. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటానని బాలిక తేల్చి చెప్పింది. ఈ క్రమంలో మాటామాట పెరగడంతో మణికంఠ అతని బంధువులు కర్రలు రాళ్లతో బాలికతో పాటు ఆమె కుటుంబీకులపై ఒక్కసారిగా దాడి చేశారు. రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరగడంతో మొత్తం 11 మందికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 9 మందిని. నా పేరు నాగలక్ష్మి. మా ఊరు ఫిరంగిపురం ప్రకాశం పంతులు నగర్. మేము ఏం చేయలేదు. మా పిల్లకి ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ జరగగానే ఎవరో ఫోన్ చేసి ప్రేమించే అబ్బాయి ఫోన్ చేసి మా చెల్లిని, మా మేనకోడల్ని, వాళ్ళ ప్రేమించిన అబ్బాయికి ఫోన్ చేసి నిన్ను చంపేస్తాను, నాకు నీళ్లు తాగినంతసేపు పట్టుతూ నిన్ను చంపేయడం అన్నారు. సరే అని ఒక మాట రెండు మాటలు అరుచుకున్నారు, గొడవ పడ్డారు. సర్లేని మా వాళ్ళకి మేము సర్ది చెప్పుకున్నాము. అందులో వాళ్ళు అసలుకి రాడ్లు తీసుకొచ్చి కర్రలు తీసుకొచ్చి ఊరికినే కొట్టేశారు. మేము అడ్డపడుతున్నాము. పేరం వెంకటేశ్వర్లు, పేరం శివరామయ్య, పేరం శ్రీను, పేరం తిరుపతి అయ్య, పేరం మణికంఠ, పేరం ఏడుగొండలు, పేరం మీనాకుమారు, పేరం అంజిబాబు, పేరం పేరం శంకరయ్య, పేరం సాంబయ్య, చాలా మంది వెంకటమ్మ వాళ్ళ కూతురు, చాలా మంది కడుపుతో ఉన్నాం కూడా వచ్చి కొట్టింది మమ్మల్ని. రాళ్ళు పెట్టి కొడుతున్నారు. అంజిబాబు అసలు బతిమాలుతున్నా కానీ కొట్టొద్దు అన్నా కానీ మమ్మల్ని ఏ రకంగా కొట్టారు. రాళ్ళు పెట్టుకొని పెద్ద పెద్ద రాళ్ళు పెట్టి కొట్టారు మమ్మల్ని. నా పేరు నాగలక్ష్మి. మా ఊరు ఫిరంగిపురం ప్రకాశం పంతులు నగర్. మేము ఏం చేయలేదు. మా పిల్లకి ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ జరగగానే ఎవరో ఫోన్ చేసి ప్రేమించే అబ్బాయి ఫోన్ చేసి మా చెల్లిని, మా మేనకోడల్ని